భారీ అంచనాల మధ్య జనతా గ్యారేజ్ విడుదలైంది. సినిమా టాక్ రకరకాలుగా ఉంది. బెనిఫిషియల్ చూసిన ఫ్యాన్స్ సైతం డీలా మొహాలతో బయటకు వచ్చారు. అసలు ఇలాంటి కథ ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. జనతా గ్యారేజ్ ప్రాజెక్టు సెట్ కావడానికి కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ తెగ తాపత్రయపడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొరటాలతో సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడని చెప్పుకున్నారు. నిజంగా కథలో అంత దమ్ముందేమో, అందుకే ఎన్టీఆర్ ఇంతలా వెంటపడుతున్నాడు అనుకున్నారు చాలామంది. కానీ జనతా గ్యారేజ్లో కథే లేదు, సర్కార్ సినిమాను చూసినట్లు అనిపించిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది వాపోతున్నారు. సెకండ్ హాఫ్లో బలం లేదని, చాలా సీన్లు తేలిపోయాయని రివ్యూలు కూడా చెబుతున్నాయి. అయినా సరే ఎన్టీఆర్కి తెగ నచ్చేసింది. రామ్ చరణ్, ప్రభాస్లకు కొరటాల ఈ కథే చెప్పాడని వాళ్ళు నో అన్నారని ఓ వార్త బయటకు వచ్చింది. అంటే ఇద్దరు హీరోలు వదులుకున్న కథని కావాలని ఎన్టీఆర్ చేశాడన్నమాట. అందుకే ఇలాంటి ఫలితం ఎదురైంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.